Hello everyone from the Udvegam team. 22nd నవంబర్కి రిలీజ్ అవ్వాల్సిన మా ఉద్వేగం మూవీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలేతో 29th ఆఫ్ నవంబర్న రిలీజ్ అవబోతుంది. ఈ విషయాన్ని మీడియాకు ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఉద్వేగం మూవీ నవంబర్ 22వ తారీఖు రిలీజ్ అవ్వాల్సి ఉంది. అది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల, కొద్దిగా కారణాల వల్ల దీన్ని ఇదే నెల 1 వీక్ పోస్ట్పోన్, అంటే నవంబర్ 29వ తారీఖు రిలీజ్ కాబోతుందండి. అందుకోసం మీడియా మిత్రులకి, ప్రెస్కి అండ్ ప్రజలకి అందరికీ తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ అర్జెంటుగా చేయాల్సి వచ్చిందండి. ఇది మీకు అందరికీ చెప్తున్నాం సార్. ఇది 29th నవంబర్ రిలీజ్ అవబోతుంది. గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్ 100% మీరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, మన ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ 150 థియేటర్స్ మల్టీప్లెక్స్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా ఎక్కువ మల్టీప్లెక్స్ని చూజ్ చేసుకున్నాం. ఈ మల్టీప్లెక్స్ మోస్ట్లీ 150 థియేటర్స్ 100% రిలీజ్ అవుతుందండి ఏపీ తెలంగాణలో. ఆల్మోస్ట్ బెంగళూరు, కర్ణాటక కూడా ఆల్రెడీ బిజినెస్ అయిపోయిందండి. కర్ణాటక కూడా రిలీజ్ చేస్తాను ఇన్ 15 థియేటర్స్ ఫర్ ఓన్లీ కర్ణాటక. అలాగే ఇంకొక వారం ఉంది కనుక ఇంకా చెన్నై కూడా ప్లాన్ చేసుకుంటే ఓవర్సీస్ కన్ఫర్మ్డ్ అండి. ఆ ఏ కంట్రీస్ అనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు పోస్ట్పోన్ అయింది కదండి, ఇంకో 2-3 డేస్లో కన్ఫర్మ్ అవుతాయి మళ్ళీ థియేటర్స్ అవి, అంటే ఏ కంట్రీస్ అవి అలా జరుగుతుందండి. ప్రమోషన్స్ సార్ ఒక పీక్లో చేస్తున్నాం సార్. నాటి అసలు డిజిటల్ ప్రమోషన్స్ ఇప్పుడు ఇంకా 2 చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎలాగ ఈ వారం ఇంకొక టైం ఉంది కనుక ఇంకా బాగా పీక్ ప్రమోషన్ చేస్తాం సార్. ఇంకా చాలా ఉంది. ఎలా ప్రమోషన్ అనేది మేము చెప్పడం కన్నా ప్రజలకు రీచ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచే వచ్చే ఆ అవేర్నెస్, దాని మీద ఆ పంచ్ గించి అదిరిపోతుంది సార్. అది వాళ్ళే చెప్తారు, అబ్బా ఏం ప్రమోషన్ చేస్తున్నారు, వాట్ ఈజ్ వాట్ అని. సార్ వకీల్ సాబ్ అన్నారు కదా, వకీల్ సాబ్కి అంటే కోర్ట్ రూమ్ డ్రామాలో ఎక్కువ మ్యాటర్, అంటే ఎక్కువ డ్యూరేషన్ జరిగిన సినిమా వకీల్ సాబు. అట్ ది సేమ్ టైం వకీల్ సాబ్తో మాకు సంబంధం లేదు, కానీ ఈజ్ ఎ వెరీ గుడ్. ఇది మాది అంతకన్నా ఎక్కువ కోర్ట్ రూమ్ డ్రామాలో ఉంటుంది. అందుకోసం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వకీల్ సాబ్ని కంపేర్ చేస్తున్నారండి. చాలామంది యాంకర్లు, కొన్ని టీవీ ఛానళ్ళు, టీవీ 9, 10 టీవీ వాళ్ళు కూడా అడిగారు, ఏదండి వకీల్ సాబ్ లాగా అలాగా అనేది లేదండి. వకీల్ సాబ్ ఒక కంటెంట్, కోర్ట్ రూమ్ డ్రామాలో మాది ఎక్కువ లెంగ్త్ ఆఫ్ మూవీ ఉంటుంది, అంతే అండి. ఇంకేం బట్ ఏమాత్రం తగ్గవండి, చాలా బాగా వచ్చింది సినిమా. అది నమస్తే అందరికీ. మేము ఉద్వేగం మూవీ 22కి రిలీజ్ చేయాలనుకున్నాం ఈ మంత్. కొన్ని కారణాల వల్ల ఎంతో ఆశతో మేము కూడా ఎదురు చూసినాము 22 అని. కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది. బట్ 29కి పక్కా వస్తుంది. ఈసారి చాలా గ్రాండ్గా మేము అనుకున్న థియేటర్స్ కాదని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తామండి. పక్కా హిట్ కొడతాం. 1 వీక్ లేట్ అవ్వచ్చు, కానీ సినిమా అయితే పక్కా హిట్ కొడతామండి. వకీల్ సాబ్ అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే మేము కోసుకుంటామండి, ఆ టైప్ ఉంటాం. కానీ అటువంటి సినిమా మేము తీసినామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్కే వర్తిస్తుంది ఆ సినిమా, కానీ మేము కూడా అటువంటి సినిమా తీసినామని హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఈ సినిమాకి మన డైరెక్టర్ గారు చాలా కష్టపడి 2-3 సంవత్సరాలు స్క్రిప్ట్ మీదే ఫోకస్ పెట్టి చాలా మంచిగా డైరెక్షన్ కూడా చాలా బాగా చేసినామండి. ఈ సినిమా మేము చెప్పడం కాదండి, మేమే చెప్తాం రేపు పొద్దున్న ఎంత బాగుందో, ఎంత ఇష్టపడి చేసినారు అనేది. అండి మా ఉద్వేగం మూవీ 22nd రావాల్సిన మూవీ ఈ 29th వస్తుంది. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మేబీ డిలే అవ్వచ్చు, బట్ మేము కూడా చాలా వెయిట్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఏ హిట్ మూవీ. ఈ సెకండ్ రావాలనే చాలా ట్రై చేసాం. కొన్ని చిన్న టెక్నికల్ ఇష్యూస్, అసలు సమస్య పెద్దది కాదు యాక్చువల్గా, చాలా చిన్నది, బట్ డిలే హ్యాస్ బికమ్ ఇన్ఎవిటబుల్. ఇప్పుడు థియేటర్ చాలా మూవీస్ ఉన్నాయనేది కారణమేం కాదండి. చాలా మూవీస్ ప్రతి వారం వస్తూనే ఉంటుందండి. 5 సినిమాలు, 7 సినిమాలు, 9 సినిమాలు ప్రతి వారం వస్తూనే ఉంటాయి. దాని గురించి మాకు ఇష్యూ లేదండి. ఏ సినిమా లాస్ట్ టైం వచ్చిందండి, లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ 3 సినిమాలు, 3 బ్లాక్ బస్టర్స్.